డైలీ బ్లాక్ కింద చూడండి అసలు అవ్వట్లేదు. బస్సు చూస్తేనేమో టికెట్ కాస్ట్ వచ్చేసి కేవలము 24 రూపాయలు పడింది అంతేను. 24 రూపాయలతో మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం నేను ఉన్నదంతా చెక్ ఇన్ లో నెట్టేశాను. 12 కేజీలు వెయిట్ వచ్చింది. చాలా బాగుంది. పీకల దాకా మెక్కి ఆల్మోస్ట్ ఫ్రీ ఫుడ్ కదా, అందుకే. మెయిన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చూస్తా కదా, పెద్ద క్యూ ఉంటది. టార్చర్ అన్నమాట అసలు. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? కరెంట్లీ నేను వచ్చేసి చెన్నైలో అయితే ఉన్నాను. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఆరుంబక్కం మెట్రో అయితే వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ లైన్ అయితే ఉంటుంది. హార్డ్లీ ఒక 20 మినిట్స్ ట్రావెల్ చేస్తే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాము. ఈ వీడియోని ఒక ట్రావెల్ బ్లాగ్ కన్నా ఒక డైలీ బ్లాగ్ కింద చూడండి. నేను మన హోటల్ పని మీద మున్నార్కి అయితే వెళ్తున్నాను. మున్నార్కి వెళ్ళడానికి మనకి నియర్ బై ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే కొచ్చిన్ కి ఫ్లైట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నేను ట్రైన్ లో వెళ్దామని అయితే చూశాను. ట్రైన్ లో అస్సలు ఖాళీయే లేదనమాట. తత్కాల్ 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా, అసలు అవ్వట్లేదు. బస్సు చూస్తేనేమో బస్ టికెట్ కాస్ట్ 2800 3000 రూపాయలు అయితే పడుతుంది. చెన్నై నుంచి కొచ్చికి వెళ్ళడానికి. ఇదేట తేలేదులా లేదు అని చెప్పి నేను ఫ్లైట్ బుక్ చేసేసుకున్నా. ఫ్లైట్ 3200 రూపాయలు అయితే పడింది నాకు. ఇంకా 500 వేసుకుంటే ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. బస్సులో వెళ్తే 12 గంటలు, ట్రైన్లో అయితే 13 గంటల జర్నీ. అదే ఫ్లైట్లో అయితే కేవలం గంట సేపే జర్నీ. సో చెప్పే కదా, కొచ్చి వరకు వెళ్తే కొచ్చి నుంచి ఇంకా మున్నార్కి మనం బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు. ఏదో బస్సు పట్టుకొని మెట్రో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ లైన్ పట్టుకొని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 o'clock అయితే అవుతుంది. మన ఫ్లైట్ వచ్చేసి నైట్ 9:30కి ఉందన్నమాట. సో 8:30 వరకు చెక్ ఇన్ అయితే ఉంటుంది. ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. కొంచెం లాంచ్ లో కూడా చిల్ అవచ్చు కావాలనుకుంటే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. వెనకాల నెక్సన్ కార్ చూసి మన డౌట్ పడ్డారు, మంది కాదు, ఎవరిదో అదనమాట. చలో మెట్రో లోపలికి వెళ్దాం, డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఈ ఎయిర్పోర్ట్ మెట్రో 2 లైన్స్ ఉన్నాయి చెన్నైది నాకు తెలిసినంత వరకు. ఒకటి వచ్చేసి ఎక్స్ప్రెస్ లైన్ అనమాట. సెంట్రల్ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోద్ది చాలా తక్కువ స్టాప్స్ తో. ఇంకోటి వచ్చేసి కోయంబేడు మీద చుట్టూ తిరుక్కొని అయితే వెళ్ళొద్ది. ఇది వచ్చేసి స్టాప్స్ ఎక్కువ ఉంటది అండ్ టైం ఎక్కువ తీసుకుంటది. నేను లాస్ట్ టైం చెన్నై సెంట్రల్ కి డైరెక్ట్ గా ఎక్కకుండా ఇటు సైడ్ అయితే వచ్చాను. సో చాలా టైం పట్టేసింది. సో మీరు ఎవరైనా సెంట్రల్ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అనుకుంటే చెన్నై సెంట్రల్ నుంచి ఎక్స్ప్రెస్ మెట్రోని పట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ మన టికెట్స్ కూడా ఇక్కడ ఫోన్ పే ఆర్ పేటిఎం నుంచి అయితే పర్చేజ్ చేసేయచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి కేవలము 24 రూపాయలు పడింది అంతేను. 24 రూపాయలతో మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మొన్న థాయిలాండ్ గ్రూప్ టూర్ అయితే చేసాం కదా మనం. ఆ వీడియో చూస్తుంటారు మీ అందరూ. థాయిలాండ్ గ్రూప్ టూర్ చేసేటప్పుడు హైదరాబాద్ కి అయితే వెళ్ళా కదా, అప్పుడు నేను చూశాను ఎయిర్పోర్ట్ లైన్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేసి ఇండియాలోనే టాప్ 5 సిటీస్ లో ఒకటి. ప్రతి ఒక్క సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్ కి మెట్రో కనెక్టివిటీ అయితే ఉంది. ఒక్క హైదరాబాద్ తప్ప. ఆ విషయంలో కొంచెం బాధేసింది నాకు. ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మేబీ ఇంకొక 1 or 1.5 year లో మ్యాక్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మనకి మెట్రో కనెక్టివిటీ అయితే వచ్చేస్తుంది. టాక్సీలకి 1300 1400 కట్టుకునే బాధ అయితే తప్పుద్ది. సో ఎగ్జాక్ట్లీ 20 minutes లో వచ్చేసాము మనము ఎయిర్పోర్ట్ కి అయితే. సో ఇక్కడ పెద్ద లైన్ ఉంది ఎగ్జిట్ అయ్యేదానికి. ఇదో పెద్ద టార్చర్. ఇప్పుడు ఒకవేళ మెట్రోకి కాకుండా లోకల్ ట్రైన్ కి రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 12 తర్వాత చెన్నై మెట్రో అయితే ఉండదు కదా, మార్నింగ్ 5 వరకు ఉండదు. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే లోకల్ ట్రైన్స్ కి వెళ్ళాలనుకుంటే త్రిశూలం రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అనమాట. 1 kilometer ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్. సో ఇదిగోండి ఇంటర్నేషనల్ టర్మినల్, డొమెస్టిక్ టర్మినల్ అని బోర్డ్స్ ఉంటాయి. జస్ట్ బోర్డ్స్ ఫాలో అప్ అయిపోతే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటితే చాలు ఎయిర్పోర్ట్ కి అయితే డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది అనమాట. ఏదేమైనా ఇంటర్నేషనల్ కంట్రీకి ట్రావెల్ చేసేటప్పుడు వచ్చే ఫీలింగ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ట్రావెల్ చేసినప్పుడు రాదు. ఇంటర్నేషనల్ కంట్రీకి ఇదే మెట్రోకి ఇట్లాగే వచ్చాము అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక కొత్త కంట్రీకి వెళ్తున్నాము, ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అని. బట్ లోకల్ డొమెస్టిక్ ఫ్లైట్ చేస్తే ఆ ఫీలింగ్ అయితే రాదు. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే T1 T2 T4 అని ఉంది కదా. T4 కి లెఫ్ట్ వెళ్ళాలి. T1 వచ్చేసి డొమెస్టిక్, T2 వచ్చేసి ఇంటర్నేషనల్. సో T2 వచ్చేసి రైట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లేలో మన ఫ్లైట్ అయితే వేసేస్తారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు చెక్ ఇన్ ఏ కౌంటర్స్కి వెళ్ళాలి ఏంది అని. దాన్ని బట్టి మనం ఏ గేట్లో నుంచి ఎంటర్ అవ్వాలనేది అయితే చూసుకోవాలి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫ్యూ గేట్స్ అయితే ఉంటాయి. ఆ గేట్స్లో నుంచి లోపలికి వెళ్ళంగానే మన ఎయిర్లైన్స్ యొక్క కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్లోకి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ చూపించగానే మన బ్యాగేజ్ అయితే తీసుకుంటారు. మన బ్యాగేజ్ తీసుకొని మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీలోకి వెళ్ళాలి. సెక్యూరిటీ నుంచి ఫ్లైట్ ఎక్కడి నుంచి ఫ్లై అవుతుందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఎక్కేసేయడమేను. ఒకవేళ ఇంటర్నేషనల్ అయితే మధ్యలో సెక్యూరిటీ దాటిన తర్వాత ఇమిగ్రేషన్ ఒకటి యాడ్ అవుతుంది అడిషనల్గా, అంతే. సో లోపలికి వచ్చేసాము. ఫ్లైట్కి అయితే ఇంకా చాలా టైం ఉంది. టైం వచ్చేసి 7, ఇంకా 2 hours ఉంది. కాకపోతే త్వరగా వెళ్తుంది ఎందుకంటే సెక్యూరిటీ అన్ని క్లియర్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతే లాంజ్ ఉంది అనమాట. నాకు 3 or 4 కార్డ్స్ ఉన్నాయి. అన్నిటికీ లాంజ్ యాక్సెస్ ఉంది. ఒక్కసారి కూడా వాళ్ళ నాకు తెలిసినంత వరకు లాస్ట్ 6 months లో. సో అన్న శ్రీలంక నుంచి అయితే రిటర్న్ వస్తున్నారు, మన ఫ్యామిలీ మెంబర్. ట్రిప్ ఎలా జరిగింది బ్రో? సూపర్ బ్రో. అన్ని మీ వీడియోస్ అందరూ చూసి మన తెలుగు బ్లాగర్స్ చాలా
హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, బాయ్. సో సడన్ గా అయితే గుర్తుపట్టి పలకరించారనమాట. దాని బోర్డింగ్ సెక్యూరిటీ మొత్తం అయిపోయింది. సో నాది లగేజ్ వచ్చేసి 15 కేజీలు చెక్ ఇన్ లగేజ్ ఉంది అండ్ 7 కేజీలు క్యాబిన్ ఉందన్నమాట. మొత్తం నేను ఉన్నదంతా చెక్ ఇన్ లో నెట్టేశాను. 12 కేజీలు వెయిట్ వచ్చింది. అండ్ ఈ చిన్న బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో ఇది థాయిలాండ్ లో తీసుకున్నా, చాలా బాగుంది. అసలు కొంచెం మీడియం సైజ్ గా ఉందన్నమాట. క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంది. సో దీంట్లో ఒక 1-2 కేజీస్ వెయిట్ పెట్టుకొని అయితే ట్రావెల్ చేసేస్తున్నా సింపుల్ గా. మన ఫ్లైట్ బోర్డింగ్ ఇంకా 1.5 అవర్ టైం ఉంది. లాంజ్ లోకి వెళ్ళి 1 గంట రిలాక్స్ అయ్యి బయటకు వద్దాము. సో లాంజ్ లోపల అయితే ఉన్నా కదా, కొంచెం ఫుడ్ ఏమేమి తీసుకున్నానంటే చికెన్ మంచూరియా, హైదరాబాద్ పులావ్, కొన్ని వడియాలు, దాంతో పాటు పొడి ఇడ్లీ అనమాట. ఇవైతే తీసుకున్నాను. ఒక ఎండు మిరపకాయ కూడా. చాలా రోజులైంది తినైతే. దాదాపు ఒక 1 అవర్ ప్రశాంతంగా ఇవ్వండి. నేను కూర్చున్న వ్యూ కూడా చూపిస్తాను. వ్యూ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మొత్తం అందరు ప్యాసింజర్స్ కనిపిస్తున్నారు. అండ్ చీకట్లో మీకు కనిపించలేదు కానీ అక్కడ అంతా ఫ్లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసి తర్వాత బోర్డింగ్ అయితే చేసేద్దాం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8 o'clock అవుతుంది. ఇంకొక 20 minutes ఉందన్నమాట బోర్డింగ్ కి. లాంజ్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. లాంజ్ లో అయితే మటుకు ఫుడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది తెలుసా. చికెన్ మంచూరియా అయితే అదిరిపోయింది. హైదరాబాద్ బిర్యానీ అదిరిపోయింది. చాలా బాగుంది. పీకల దాకా మెక్కి ఆల్మోస్ట్ ఫ్రీ ఫుడ్ కదా అందుకే. సో నేను ఇప్పుడున్న గేట్ వచ్చేసి 4th నెంబర్ 3rd నెంబర్ గేట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి 1 or 2 నెంబర్ వరకు వెళ్ళాలి. చాలా దూరం నడుచుకెళ్ళాలి కాబట్టి 20 minutes బిఫోరే వచ్చేసాను బోర్డింగ్ టైం కన్నా. నాకు ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి వచ్చినా టైం ఉన్నా సరే మాక్సిమం లాంచ్ కి వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే మెయిన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చూస్తా కదా, పెద్ద క్యూ ఉంటుంది. టార్చర్ అనమాట. అసలు ఆ లైన్ లో నిలబడి పోయి ఆ జనాల మధ్యలో దోసుకుంటా అదేదో ఫ్రీ ఫుడ్ కోసం వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. అందుకే నేను వెళ్ళను. బట్ ఇక్కడ ట్రై చేద్దాము, టైం ఉంది కదా అని చెప్పి వచ్చాను. గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఒకటి బాగుండేది ఏంటంటే ఇక్కడ చూడండి ఫుల్ చైర్స్ ఉంటాయి కూర్చోడానికి. అండ్ ఇంటర్నేషనల్ డిపాచర్స్ లో అయితే బెడ్స్ కూడా ఉంటాయి. సెమీ రిక్లైనింగ్ బెడ్స్ ఉంటాయి చూడండి. అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం తీసుకొని అయితే పడుకోవచ్చు. మంచి ఫీచర్స్ ఉంటాయి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ని తీసేసి కంచీపురం దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారని అయితే విన్నాను. ఒకవేళ అటు గనక ఎయిర్పోర్ట్ వెళ్ళిందంటే బాగా దూరం అయిపోద్ది. కనెక్టివిటీ కాడ కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనం అయితే. ఇండిగో ఫ్లైట్ అంటే అయితే లేట్ అవ్వాలి లేదా బ్యాగేజ్ డిలే అవ్వాలి. ఇదిగోండి ఇప్పుడే మెసేజ్ వచ్చింది, యువర్ ఫ్లైట్ హ్యాస్ బీన్ డిలేడ్ బై ½ an hour. సో 30 minutes డిలే అయిందనమాట. ఎగ్జాక్ట్లీ గేట్ ఎదురుగానే కూర్చున్నా. ఇదేదో ముందర మెసేజ్ వచ్చింటే హ్యాపీ లాంజ్ లో కూర్చునేవాడిగా ఇంకొంచెం ఫుడ్ అయితే తినేవాళ్ళం ప్రశాంతంగా. ఇప్పుడు న్యూ డిపార్చర్ టైం వచ్చేసి 9:55కి, అంటే దాదాపు 8:55కి బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకొక 15-20 minutes ఆగాలి. At 11 PM you will come and you will ask, sorry for the inconvenience, the flight is cancelled. Last 15 minutes we got just saying we are coming you are just saying the game is public. సో ముంబై ఫ్లైట్ వాళ్ళు గొడవ వేసుకుంటుంది. 6:30కి డిపార్ట్ అవ్వాలంట. టైం వచ్చేసి ఇప్పుడు లిటరల్లీ 9:15 అవుతుంది దగ్గరగా. ఇప్పుడు వరకు వచ్చేసి 9 o'clock డిపార్ట్ అవుతా అని చెప్పారు. మళ్ళీ దాన్ని 11 o'clockకి చేశారంట. అంటే దాదాపు 5 hours దాకా వెయిట్ చేయాలి వాళ్ళు. సో అందుకే వాళ్ళైతే మొత్తం గొడవ వేసుకుంటున్నారు, క్యాన్సిల్ చేసేయండి మమ్మల్ని, మాకు అసలు లేదా ఆల్టర్నేట్ ఆప్షన్ చూడండి అని. సో వాళ్ళైతే 6 గంటలకు డిపార్ట్ అవ్వాలి కదా అని చెప్పి 4ంటికే వచ్చేసారంట ఎయిర్పోర్ట్కి. ఇప్పటికి దాదాపు 6 hours అవుతుంది. 6 hours నుంచి నో రెస్పాన్స్. అది కాకుండా 11 o'clockకి డిలే చేశారు, ఇంకో 2 hours. సో అందుకే ప్రతి ఒక్కరు ఫుల్ సీరియస్ అవుతున్నారు. కొంతమంది కనీసం రిఫ్రెష్మెంట్స్ అన్న అరేంజ్ చేయమని అయితే అడుగుతున్నారనమాట. వాళ్ళైతే ఏమీ చేయట్లా, జస్ట్ డిలే చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి గొడవ వేసుకుంటున్నారు. అది రీజన్ అయితే. మొదలెట్టాడయ్యా బోర్డింగ్ మొత్తానికి. టైం వచ్చేసి 9:45 అవుతుంది. 10:30కి కొచ్చిలో ల్యాండ్ అవ్వాల్సింది. 9:45 అంటే ఈజీగా 11 o'clockకి వెళ్తాము కొచ్చికి. తక్కువ 11:30 అవుతుంది. 11:30 మధ్యలో వెళ్తాం. పదిన్నరకి కొచ్చిలో ల్యాండ్ అవ్వాల్సింది. టైం చూడండి 10:40 ఇక్కడే అయింది. ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది చెన్నై నుంచి. దాదాపు 1:20 నిమిషాలు లేట్గా ఫ్లైట్ చెన్నై నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. దిగేసరికి 12 అయింది అర్ధరాత్రి. 11:30 లోపు వెళ్ళిపోతాంలే అనుకున్నా, 12లో పడుకోవచ్చు రూమ్ తీసుకొని అనుకున్నా. కానీ దిగేసరికి 12 అయింది. 1 గంట నేను రూమ్కి వెళ్ళేసరికి పక్క. సో 300 kilometers దగ్గర టేక్ ఆఫ్ అయితే అయింది. ఎయిర్ బస్ A320 నియో. చెన్నై సిటీ లైట్స్ చూడొచ్చు. టైం ఎగ్జాక్ట్లీ 12కి కొచ్చిలో అయితే ల్యాండ్ అయిపోయాము. సో లాస్ట్ టైం నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాకే కొచ్చి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. కేవలం 1000 రూపీస్కే సేలం నుంచి కొచ్చి ఫ్లైట్ జర్నీ చేశాను కదా, అప్పుడు వచ్చాను అనమాట. మళ్ళీ విత్ ఇన్ 1 month లో ఇది సెకండ్ టైం రావడం అయితే. సో ఇప్పుడు మన బ్యాగేజ్ అయితే ఉంది, ఇది వచ్చేసరికి ఇంకో 10-15 నిమిషాలు అయింది. ఇది కలెక్ట్ చేసుకొని అప్పుడు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ లోనే ట్రావెల్ చేశాను. అప్పుడు ఆన్ టైం వచ్చింది ఫ్లైట్.
బట్ ఇప్పుడు వచ్చేసి డిలే అయింది. సో ఇప్పుడు మన బ్యాగేజ్ అయితే వస్తుంది, ఇది కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ బయటికి వెళ్దాము. బయట హోటల్ ఉంటుంది, చూపిస్తాను నేను మీకు. చాలా హోటల్స్ ఉంటాయి, ఒకటి కాదు. అక్కడ రూమ్ తీసుకొని అయితే ఉండిపోదాం. మనం ఆల్రెడీ 12 అయింది కదా. ఇప్పుడు ఎర్నాకుళం సిటీ లోపలికి వెళ్ళేసరికి టైం పట్టుద్ది అనమాట. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది ఎర్నాకుళం సిటీ వచ్చేసి. ఎర్నాకుళం అన్న కొచ్చి అన్న ఒకటే. కొచ్చిలోకి కానీ ఎర్నాకుళంలోకి కానీ వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అది అవ్వదు, కాబట్టి ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్దాం. లక్ అయితే మటుకు భలే ఉంది. ఇదిగోండి మిషన్ ఆగిపోయింది. ఎక్కడ బ్యాగులు అక్కడ మొత్తం ఆగిపోయాయి. మన బ్యాగ్ జస్ట్ మిస్ అట్లా పడి ఆగిపోయింది మిషన్. నేను పోయి కలెక్ట్ చేసుకున్నా. ఒక 10 సెకండ్స్ ముందులాగున్న మిషన్ మనం వెయిట్ చేయాల్సి వచ్చేది. స్టార్ట్ అయితే అవ్వట్లేదు, దాదాపు 5 మినిట్స్ అయింది. అయితే ఇక్కడ లేట్ అయితే అక్కడ ఫాస్ట్ అయింది, అక్కడ ఫాస్ట్ అయితే ఇక్కడ లేట్ అయింది. అట్లా ఉంటుంది మన జాతకం అంతా. ఇప్పుడు ఇదిగోండి జస్ట్ మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనకి పికప్ ఏరియా అంతా ఉంటుంది. ఇదిగోండి ఇది ఉంది కదా బోర్డు కూడా, అరైవల్ పికప్ అని కూడా చూడొచ్చు. ఈ పికప్ అంతా దాటుకొని కొంచెం ముందరికి వెళ్ళాలి, ఒక 2 మినిట్స్ వాక్ అనమాట. సో ఎస్పెషల్లీ ఈ ఇన్ఫర్మేషన్ మున్నరకి చాలా మంది అయితే వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ప్యాకేజ్ తీసుకున్నా బయట దగ్గర ఎట్లా తీసుకున్నా సరే ఎయిర్పోర్ట్ త్రూ ఎవరైతే కొచ్చికి వస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. కొంచెం ఇలా నడుచుకు రాగానే ఆపోజిట్ లోనే మనకి పెద్ద పెద్ద హోటల్స్ ఇదిగోండి తాజ్ అని చెప్పి, ప్రెసిడెన్సీ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా. వాటి దగ్గరికి వెళ్తే వాటి పక్కనే చిన్న హోటల్స్ ఉంటాయి, అక్కడైతే స్టే చేయొచ్చు అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. నేను చూసిన చాలా రేరెస్ట్ ఎయిర్పోర్ట్ లో కొచ్చి ఎయిర్పోర్ట్ ఒకటి అనమాట. ఎయిర్పోర్ట్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే హోటల్స్ అనేవి ఉండడము.